యూ కెన్ స్టార్ట్. సార్, ఈ 12 అబ్జర్వేషన్స్ తో పాటు కొన్ని ఫైనర్ రిఫైన్మెంట్స్ లాగా ఆర్ ఎడెండమ్ లాగా కొన్ని లెసర్ రైటింగ్స్ లో ఉన్నవి, కొంచెం నోట్ చేసుకున్నవి ఉన్నాయి సార్. యాక్చువల్లీ అవి సో అది ఒకసారి ఆ టాపిక్ మీద కొంచెం టైం స్పెండ్ చేస్తే హెల్ప్ అవుతుందేమో అని అనిపించింది సార్. షూర్, చెప్పండి సార్. సార్, అయితే సమరీగా నేను ఇది రాసుకున్నాను, మేబీ దానికి మెయిన్ దానికి వెళ్ళొచ్చేమో. బట్ ఇలా ఉంది సార్, సెకండ్ ప్రిస్క్రిప్షన్ గురించి లెసర్ రేటింగ్స్ లో, ఇఫ్ ద రెమెడీ ప్రిస్క్రైబ్డ్ ఇస్ సిమిలర్ ఇనఫ్, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ చేంజ్. Change is of two types: aggravation, if patient declines, then the recovery is difficult. B, amelioration. Yes. But what is ameliorated? General state or a few symptoms? If only a few symptoms, the symptoms that indicate debility still exists, totally not removed. The recovery is to be doubted. The remedy may be palliative. ఓకే, సో సో ఇలా ఉన్నది సార్. ఇంకొన్ని ఉన్నాయి, బట్ మెయిన్గా సార్ అదే సార్, ఈ న్యూ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి కొత్తవా పాతవా, ఆ కొత్త వాటిల్లో కూడా అవి డ్రగ్గే, ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్గే కవర్ చేస్తే వెయిట్ చేయాలా, ఇట్లాంటివి కొన్ని ఎస్పెషల్లీ న్యూ సిమ్టమ్స్ ఏవైనా త్రూ ద ప్రాసెస్ వచ్చినా సరే. సో ఆ ఆస్పెక్ట్స్ మీద కొంచెము డౌట్స్ ఉన్నాయి సార్. ఎస్ సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కొన్ని వెదర్ ఇట్ ఈస్ సూటింగ్ టు అక్యూట్ డిసీజెస్ ఆర్ క్రానిక్ డిసీజెస్, ఈ పాయింట్ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో న్యూ సిమ్టమ్స్ అంటే మీరు అడిగిన దాంట్లో ఉదాహరణకి సిమ్టమ్స్ అబౌవ్ డౌన్వర్డ్స్ తగ్గుతాయి అని ఒక పాయింట్ ఇచ్చారు. అంటే హెడ్ సిమ్టమ్స్ కొంచెం అమిలరేషన్ వచ్చాక తర్వాత బ్యాక్, తర్వాత ఫుట్ ఇలాగాను అనేది. సో ఇట్ డజంట్ అప్లై టు ద క్రానిక్ రూల్. ఉదాహరణకు ఒక పేషెంట్ కి మైగ్రేన్ హెడేక్స్ ఉన్నాయనుకోండి. సో క్రానిక్ గా అతను మనకి పేషెంట్ మందు వాడడానికి వచ్చాడు. సో అప్పుడు మనం ఏమయ్యా నీకు మైగ్రేన్ హెడేక్స్ తగ్గాక నీకు నడునొప్పి వస్తుంది, లేదా నడునొప్పి వచ్చింది ఒకవేళ క్రానిక్ దాంట్లో అతనికి ఏదో స్టిఫ్ బ్యాక్ వచ్చింది. సో అలా కాదు, మాకు హ్యానిమన్ గారు, కెంటి గారు ఇలా చెప్పారు, తర్వాత ఇది వస్తుంది అని అనడానికి లేదు అక్కడ. బికాజ్ ఇట్ డజంట్ అప్లై టు దిస్ కండిషన్. ఎలాగా మరి ఎలాగా? సపోజ్ ఒక పేషెంట్ కి అక్యూట్ కండిషన్ 102 వచ్చింది, మీరు జెల్సీమియం సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత అతనికి హెడేక్ అన్ని బాగా రిలీఫ్ ఇచ్చిన తర్వాత అతనికి యూరిన్ ప్రొఫ్యూజ్ గా అవుతుంది, అంటే అస్తమాను బాత్రూమ్కి వెళ్తున్నాడు. సో ఇప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేశాడు, సార్ నిన్నంతా అసలు ఈ కండిషన్ లేదు, మీరు జెల్సీమియం 1M వేశారు, బట్ నౌ పేషెంట్ ఎవ్రీ 5 minutes కి 10 minutes కి యూరిన్కి వెళ్తున్నాడు. సో ఈ సిమ్టమ్ నిన్న లేదు, ఇప్పుడు వచ్చింది. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ జనరల్స్ వర్ ఇంప్రూవ్డ్ and the symptoms came from above downwards. And the best thing is to wait and watch. Got it. So ee rule ikkada apply avutundi. Got it. So edi ekkada apply avutundi anedi manam first find out cheyagalgali. So that implies what Kent actually says with all these things. Right sir? Okay. So indoka point, సపోజ్ ఏ పర్సన్ నాకు ఒక కేసు జరిగింది హానెస్ట్ గా. ఏంటంటే ఒక కేసులో సో హీ కేమ్ విత్ సమ్ ఇన్సేన్ ఐడియాస్. అంటే అతను వెర్జ్ ఆఫ్ ఇన్సానిటీ ఉన్నాడు. సో ఇన్సానిటీ అంటే ఎలా అంటే, ఎక్కడ షామియానా వేసినా లేకపోతే ఎక్కడైనా ఏదో తేడా జరుగుతున్నా ఇమీడియట్ గా అతనికి డెత్ కి సంబంధించిన ఆలోచనలు వచ్చేస్తాయి, విపరీతమైన ప్యానిక్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. సో ఇలా చాలా మెంటల్ కండిషన్ డెవలప్ అవుతుంది అతనికి. సో నేను ఒక ఫుల్ కేస్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ద థింగ్స్ ఐ అరైవ్డ్ టు ద రెమెడీ డోరిఫోరా, an insect remedy.
because of his fear of death, the లో నేచర్, అంటే అతను ఏంటంటే ఫస్ట్ డే ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా సినిమాకి వెళ్ళిపోతాడు. 1000 రూపీస్ అయినా ఖర్చు పెడతాడు. మనకి ఫీజు ఇవ్వడానికి మాత్రం 200 ఇవ్వడానికి మాత్రం బాధపడిపోతాడు. అంత పెద్ద పెద్ద టికెట్స్ కొనుక్కుని వెళ్ళిపోతాడు. ఎంజాయ్ లైఫ్ అనేది ఒక గోల్ ఏం లేదు అతను, ఆ రోజుకి ఎంజాయ్ అయిపోతే చాలు. సో ఇవన్నీ కూడా అతని కేసులో వచ్చిన తర్వాత నేను డారిఫోరా అనేటువంటి రెమెడీ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది, ఇన్సెక్ట్ రెమెడీ. చేసిన తర్వాత అతనికి మెంటల్ కండిషన్ అంతా ఇంప్రూవ్ అయ్యింది బై గాడ్స్ గ్రేస్. అతనికి ఆ ప్యానిక్ నేచర్ తగ్గింది, యాంగ్జైటీ తగ్గింది, అన్ని తగ్గాయి. బట్ అతనికి కొంచెం స్టిఫ్ బ్యాక్ డెవలప్ అయింది, బ్యాక్ పెయిన్ డెవలప్ అయింది. సో అతను వేరే డాక్టర్ అప్రోచ్ అయ్యాడు. సో ఆ డాక్టర్ ఈ కేసు అంతా అతనికి తెలియదు. సో అతను ఏం చేశాడు, ఆర్నికా 30 డైలీ 3 డోసెస్, కోలోసింత్ 30 డైలీ 3 డోసెస్, లేకపోతే ఇంకిలా ఏవో చాలా రెమెడీస్ ఇచ్చేయడం జరిగింది. ఫైనల్ గా అతనికి ఆ బ్యాక్ పెయిన్ తగ్గలేదు, అతను ఏదో ఆయుర్వేదం దానికి వెళ్ళిపోయాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్స్ దట్ వాట్ షుడ్ వి డూ యాక్చువల్లీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఏ కేస్. అంటే ఏ వాటిల్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఫిజిషియన్ దేన్ని చూస్తున్నాడు. అఫ్ కోర్స్ పేషెంట్ విల్ మేక్ యూ రెస్ట్లెస్ విత్ హిజ్ నేచర్. ఎందుకంటే అతను బేసికల్ గా ఇన్సెక్ట్ కాబట్టి సార్ నాకు ఏదైనా తగ్గించండి, నాకు అవి నడునొప్పి ఎక్కువ. బట్ యువర్ అండర్స్టాండింగ్ షుడ్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ద క్రానిక్ స్టేట్ ఇన్ విచ్ ద పర్సన్ ఈజ్ ఇన్ ద వెర్జ్ ఆఫ్ ఇన్సానిటీ వాజ్ ఇంప్రూవ్డ్. Unfortunately, ఏమైంది, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కేస్, ద ఫిజిషియన్ had gone through the patient's eyes. So ultimately the patient had received the palliation but not cure, instead of all the hard work done by me. So these are the cases actually ga. Andukane మనం ఏంటంటే we have to arrange a proper understanding between physicians also. We should not be in such a way that our mode is only correct. సో యాక్చువల్గా ఏం జరిగింది, అతను ఏం చూశాడు, ఇవన్నీ మనం స్టడీ చేసుకుని అతనికి వచ్చినటువంటి మెంటల్ స్టేట్ ఇంప్రూవ్ అయ్యి ఈ స్టిఫ్ బ్యాక్ వచ్చింది అంటే దెన్ వీ షుడ్ వెయిట్ యాక్చువల్లీ, బికాస్ హీ ఈస్ గెటింగ్ క్యూర్డ్. బట్ along with the patient, that physician was also in a restless mode because he wants to palliate the case. He wants to see through patients' eyes. Sometimes these things doesn't work. 1 minute, sir. Okay. So this is one of the classical examples as where we will usually had a lack of knowledge of what actually Hahnemann and Kent says. Right. Sir, actually, చాలా relevant example, sir. Actually, వారి words లో నేను ఆ notes చూస్తుంటే when there is a new symptom, always evaluate if it's a higher grade symptom, higher grade or lower grade అని అన్నారు. Yeah. సో ఇప్పుడు క్లియర్ గా ఇది లోవర్ గ్రేడ్ సిమ్టమ్, బికాస్ సెంటర్ టు సర్కంఫరెన్స్ వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ఇది లోవర్ గ్రేడ్ వచ్చినప్పుడు దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద డ్యూటీ టు వెయిట్. అవును సార్, అవునండి, అవును సార్. రైట్. సో హైయర్ గ్రేడ్ ఆర్ లోవర్ గ్రేడ్ అనేది మనకి కీ. ఈవెన్ వెన్ దెర్ ఇస్ అ న్యూ సిమ్టమ్ దట్ సెట్స్ ఇన్, ఇదేంటి అది ప్రీవియస్ గా ఉన్న సిమ్టమా, హయ్యర్ గ్రేడా, లోవర్ గ్రేడా, ఇట్లాంటి కొన్ని ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనము వెయిట్, అది మనకి ఇంపార్టెంట్ అవుతుంది అని అనేది చెప్తూ ఉన్నారు కదా సార్.
అవును సార్ ఎగ్జాక్ట్లీ అదే నేను ఇందాక అన్నాను కదా. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉండాలి. ఇది వెర్జ్ ఆఫ్ ఇన్సానిటీ, అతను బయటికి వెళ్ళి షామియానా కనబడితేనే ప్యానిక్ అయిపోయే కండిషన్ తగ్గి ఒక స్టిఫ్ బ్యాక్ డెవలప్ అయింది. వీ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ బికాస్ యాక్చువల్ మెంటల్ కండిషన్ వాజ్ ఇంప్రూవింగ్ కదా. బట్ along with అదే అన్నాను, along with patient, the physician was also in a restless mode. He wants to prescribe something. Right. అవును సార్. Yeah. Okay, sir. Yeah, sure, sir. So, any other doubts, sir? లేకపోతే మనం జస్ట్ ఈ బ్రీఫ్ 10 minutes టాపిక్ మనం స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా సార్, ప్లీజ్. Yes, sir. So it was a topic in Kent lesser writings. Actually, inte manaki Kent lesser writings was not included in any syllabus in the BHMS. So unfortunately, Hahnemann, Kent, and Herring's studies were not included in the curriculum, to my knowledge. So ఏమవుతుందంటే people had a lack of knowledge about the philosophy, the young generation. So people are more towards the modern way of prescribing the aliens, etc., where we don't know actually what is the philosophy behind our prescription, whether to give a single dose or multiple doses, or tissue salts, mother tinctures, are they necessary, not. So a lot of confusion and chaos is running among the present generation. So some people will go with sensation, some people go with the predictive homeopathy, some people stand strongly with Kent understanding. So a lot of confusion and chaos. So what actually Kent says about the definition of a homeopathic physician, so that we can have a good boost or motivation on this wonderful auspicious day. So we just go through the lines of Dr. Kent. The definition of a homeopathic physician. A homeopathic physician in one who adds to his knowledge of medicine a special knowledge of homeopathic therapeutics and observes the law of similars. The homeopathic physician is one who prescribes the single remedy in the minimum dose in potentized form selected according to the law of similars. The superficial observer would not criticize either form of the definition. The astonishing part of the first formula is expressed in the first part, who adds to his knowledge of medicine. So I think you are well versed with the paragraph. I think there is no need to explain. The idea should be expressed in such a way, who adds to his knowledge of medicine. Of what does the knowledge consist? అసలు అది అంటే కెంట్ ఎంఫసైజ్ చేయాలనుకున్న పార్ట్ ఏంటంటే అసలు నాలెడ్జ్ అంటే ఏంటి? Is it what all tradition count as up-to-date use of drugs such as cathartics, ointments, depressants, compound tablets, coal tar products, crude drugs in general, etc.? Does it mean that the homeopathic physician must know these so that he can have something to which to add to the special knowledge of homeopathic therapeutics in order to be a homeopathic physician? It would be supposed that the homeopathic physician had abandoned the first to become a physician of an advanced and scientific order. It must be acknowledged that all of this knowledge of medicine to which he is to add his homeopathics is traditional ignorance and absurdities. Now, to this ignorance, he is to add a knowledge of homeopathic
థెరాప్యూటిక్స్. సో ఆయన చెప్పాలనుకున్న పాయింట్ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే ఈ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ యాజ్ దెన్ the Coulthard, cathartics, depressants, etc. will not help a homeopathic physician. It is not that special knowledge what the masters are want to adopt for a homeopathic physician. అది కాదు వాళ్ళు చెప్పదలుచుకున్నది. ఆ స్పెషల్ నాలెడ్జ్ అంటే అది కాదు, ఆ నాలెడ్జ్ కాదు, ఈవెన్ థెరాప్యూటికల్ నాలెడ్జ్ ఆఫ్ హోమియోపతి కూడా కాదు. మరి ఏంటి? Would it not be better and wiser to say that a homeopathic physician is one who has abandoned traditional absurdities and adopted the science and philosophy of healing according to the law of similars? Even the therapeutical understanding, అంటే ఒక డ్రగ్ ఒక డిసీజ్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో, అంటే కొంత టైఫాయిడ్ ఫీవర్కి బ్యాప్టీషియా లేదా మైగ్రేన్ హెడేక్స్కి బెలడోనా, ఈ టైప్ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ ఈవెన్ ఇన్ ద హోమియోపతిక్ పెర్స్పెక్టివ్ అది కూడా కాదు ఆయన చెప్పదలుచుకుంటుంది. బట్ స్పెషల్ నాలెడ్జ్ అని పెద్దవాళ్ళు అంటుంది ఇన్ రిగార్డింగ్ టు వాట్? ఇట్ ఈస్ ఇన్ రిగార్డింగ్ టు ద సైన్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ లా ఆఫ్ సిమిలర్స్. ఆ విషయంలో కావాల్సిన స్పెషల్ నాలెడ్జ్ కావాలి హోమియోపతిక్ ఫిజిషియన్ కి. Men who depend upon the diagnosis, the laboratory findings, the pathology, the bacteriology for selection of their remedies are expected to add to such knowledge a special knowledge of homeopathic therapeutics. So again, ఏదైతే ఈఎస్ఆర్ ఎక్కువగా ఉందని చోబర్కిరణం వేయడం, దీస్ టైప్ ఆఫ్ ప్రిస్క్రైబింగ్స్, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఎ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ అడాప్టేషన్. అవి కాదు, ల్యాబొరేటరీ ఫైండింగ్స్ని కాదు, బ్యాక్టీరియాని మీద కాదు. బట్ వీ హ్యావ్ టు స్టడీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫిలాసఫీ. వీ షుడ్ అండర్స్టాండ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. And the causes always starts in mind and the results were produced on the body. So cause and effect theory ni manam baga proper ga ardham chesukovali. So bacteria are the end products of the disease. Laboratory findings are regarding the pathology, but the cause will not exist there. The causes are existed in the mind. And you should take a detailed case history to understand the person in front of us, and then only we can say that this is the guy. Actually what Kent had defined that he is a homeopathic physician. If we take case in accordingly with the mind and then add later the laboratory findings, not at all from laboratory findings to the remedy, from mind to the pathology, then only we can say that we had a special knowledge of adaptation of therapeutics of the homeopathic science. So that is what Kent wants to emphasize. It has been our experience to meet a large number of these so-called homeopathic physicians, but we have never met one who had added any knowledge of materia medica or the art of prescribing to his so-called general knowledge of medicine. So Kent's understanding in those days, again, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫిజిషియన్స్ చూస్తున్నాం, కానీ ఈ రకంగా అండర్స్టాండ్ చేసుకుని మెంటల్ స్టేట్ నుంచి మనం బిగిన్ అయినటువంటి డిసీజు ఫిజికల్ ప్యాథాలజీకి లీడ్ అవుతోందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని తద్వారా మన తాలూకు మెడిసిన్స్ ఆ రకంగా సెలెక్ట్ చేయటం అనేటువంటి భావనని ఇన్కార్పొరేట్ చేసుకోవటం. సో దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్
during that days. That's what Kent says. The astonishing part of the formula is that it frames into the definition just the part that prevents every man from becoming a homeopathic physician. సో ఈ ఫార్ములాయే యాక్చువల్గా హోమియోపతిక్ ఫిజిషియన్ అనేటువంటి వాడిని తయారు చేయటం అనే దానికి ఒక సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. ఎవ్రీబడి కెనాట్ బి ఎ హోమియోపతిక్ ఫిజిషియన్ బికాజ్ హీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫినామినా. ఏదైతే పైన చెప్తున్నారో కెంట్ గారు, ఏ రకమైనటువంటి స్పెషల్ నాలెడ్జ్, యాడ్ ఆన్ నాలెడ్జ్ కావాలో ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ కి, ఆ నాలెడ్జ్ మెంటల్ స్టేట్ నుంచి ఒక పర్సన్ ని స్టడీ చేయటం, అవి మాత్రమే కాజెస్ అని అర్థం చేసుకోవటం, రిజల్ట్స్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ద బాడీ అండ్ ద కాజెస్ ఎగ్జిస్ట్ ఇన్ ది హ్యూమన్ మైండ్ అనేటువంటి ఫిలాసఫీని అర్థం చేసుకుని మ్యాన్ తాలూకు సిక్నెస్ ని ప్రాపర్ గా అవగాహన చేసుకోవటం అనేటువంటి విషయం ఒక పర్సన్ కి ఎంత అర్థం అవుతుందో దాన్ని బట్టి ఒక కామన్ మ్యాన్, ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ అనేటువంటి ఒక డిఫరెన్స్ ని మనం చూడగలుగుతాం. దట్స్ వాట్ కెంట్ సేస్. సో లాంగ్ as he holds on to the traditional absurdities, even when called modern scientific medicine, so long as he is incapable of learning the true art of healing according to the law of similars. So ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవి మాత్రమే మనకి డిసీజ్ ని కాజ్ చేస్తాయి అనే అబ్సర్డిటీ ఐడియా అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఐడియా ఎంత మనకి అంటి పెట్టుకుని ఉంటుందో అంత మనం హోమియోపతిక్ లా నుంచి మనం దూరంగా జరుగుతూ ఉంటాం. మన అవగాహన శక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ద మ్యాన్ బికమ్స్ డిసీజ్డ్, బట్ హీ ఈస్ డిసీజ్డ్ ఫ్రమ్ హిస్ ఇంటీరియర్. It is not sin to know these absurdities so long as he realizes they are such, but the formula calls them knowledge of medicine. It cannot refer to anatomy, physiology, chemistry, etc., because to these he does not add, as they are part of doctor's right and possessions. సో అవి పొజిషన్ చేయడం, నేర్చుకోవటం అనేటువంటిది తప్పని నేను చెప్పటం లేదు. ఎందుకంటే డాక్టర్గా అవి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ pathology, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏ కేస్, వెదర్ వీఆర్ ఆన్ ద రైట్ వే ఆర్ రాంగ్ వే, ద ప్రోగ్నోసిస్, ద ప్లేట్లెట్స్ ఆర్ డిక్రీజింగ్ విత్ homeopathic remedies, they are not improving, like such. అలాంటివి ఏవైనా సరే ఆ ప్యాథాలజీ తెలుసుకోవటం, ఆ కెమిస్ట్రీ తెలుసుకోవటం ఇవి రాంగ్ కాదు, దే ఆర్ రైట్. బట్ ఎప్పుడు రైట్? వెన్ ద యాంకర్ ఈజ్ ఆన్ దిస్ సైడ్, దట్ దే ఆర్ ఓన్లీ ద రిజల్ట్స్ అండ్ దే ఆర్ నాట్ ద కాజెస్. ఇది అవగాహన ఉన్నంత వరకు నువ్వు ఎంత సబ్జెక్ట్ బయట నుంచి నేర్చుకున్నా, కెమిస్ట్రీ, బయోపాథాలజీలో రకరకాల ప్రాబ్లమ్స్, పాథాలజీ, ఫిజియాలజీ, ఎనాటమీ, కెమిస్ట్రీ, వీటిలో ఎంత నేర్చుకున్నా తప్పులేదు. ఎప్పుడు వెన్ యూ హ్యాడ్ ఎ యాంకర్ ఆన్ దిస్ సిస్టమ్, దట్ ద రియల్ సైన్స్ ఆఫ్ హోమియోపతి స్టార్ట్స్ ఫ్రమ్ ద హ్యూమన్ అండర్స్టాండింగ్ దట్ ద మైండ్ ఈస్ ద కీ ఫ్యాక్టర్, ద కాజెస్ అరైజ్ ఇన్ ద మైండ్ and the results were expressed on the body. Okay, if we look over the country and take note of the men who sail under this flag and we ascertain their methods, it will be found that many of them
scarcely differ from the allopathy in the use of drugs and methods. పాపం ఆయన అప్పటికే ఆ ప్రాబ్లం ఉంది, చాలా మంది ఆ విధానమే ఫాలో అవుతున్నారు. The most of them believe in the law of similars but are too ignorant of materia medica. సో లా ఆఫ్ సిమిలర్స్ నమ్ముతారు కానీ మెటీరియా మెడికా మీద వాళ్ళకి ఏ రకమైనటువంటి కమాండ్ ఉండదు. ఆఫ్ ద యూజ్ ఆఫ్ రిపర్టరీ, మెటీరియా మెడికా మీదే లేకపోతే రిపర్టరీ మీద ఏం కమాండ్ ఉంటుంది, అసలు ఉండదు. అండ్ ఆఫ్ ద ఫిలాసఫీ టు ప్రాక్టీస్ హోమియోపతి. సో ప్రాబ్లం ఏంటంటే హోమియోపతి అంటే నాకు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం, వాత్సల్యం ఉన్నాయి, కానీ నాకు మెటీరియా మెడికా మీద సరైన అవగాహన లేదు, రిపర్టరీ మీద అంతకన్నా లేదు, ఫిలాసఫీ అసలే తెలియదు. సో నేను ఎంత హోమియోపతి డాక్టర్ అని నేను చెప్పుకున్నప్పటికీ నాకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కారణంగా నాకు హోమియోపతి మీద ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది, కానీ నేను ఏ విధమైనటువంటి ప్రాక్టీసు చేయలేను. ఇన్ ది ఇగ్నోరెన్స్ దే యూజ్ డ్రగ్స్ ఇన్ ద సేమ్ క్రూడ్ ఫార్మ్ యాజ్ దే యూజ్ ఫర్ ప్రూవింగ్, whereas the sick man who has the corresponding symptoms is 1,000 times more sensitive than was the prover. సో ఈ ఇగ్నోరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఎలోపతిక్ రెమెడీస్ యూజ్ చేసినట్టే హోమియోపతిక్ రెమెడీస్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాడడం, ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయటం, ఇలా చేయడం వల్ల లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ 1000 times మోర్ ఎఫెక్ట్ అయిపోతుంది యాక్చువల్ డిసీజ్ కన్నా కూడా. రిమెంబర్, ఇదంతా క్రానిక్ స్టేట్ మీద చెప్తారు. అక్యూట్లో మనం రిపీట్ చేయవలసి ఉంటుంది ఒక్కొక్కసారి. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ వెల్ టు నో దట్ ఇఫ్ దీస్ ignorant pretenders really administered a true homeopathic remedy, they would intensify the illness ఇన్ హ్యాండ్. సో ఇలాంటి ఇగ్నోరెంట్ హోమియోపతి సరైనటువంటి పద్ధతిలో ఫిలాసఫీలో మెటీరియా మెడికా అండర్స్టాండింగ్ లేకుండా, రిపర్టరీ అండర్స్టాండింగ్ లేకుండా మనం నిజంగానే హోమియోపతి మందులు ఇవ్వడం కనుక మొదలు పెడితే మనం ఇంకా ఎక్కువ అపకారం, హాని చేస్తాం పేషెంట్స్కి. అండ్ ఇన్ దేర్ ఇగ్నోరెన్స్ దే వుడ్ చేంజ్ ఫర్ another remedy instead of stopping the drug to permit the patient to make a quick recovery. సో ఏం చేస్తాం మనం, ఒక్కొక్కసారి ఇంకా స్పీడ్గా రికవరీ వచ్చేయాలనో లేకపోతే ఇంకోటనో, లేకపోతే పేషెంటే నాకు కొంచెం మళ్ళీ తేడాగా ఉంది ఇచ్చేయండి అంటే మనం రెమెడీ మళ్ళీ మార్చేయడం వల్లనో ఏమవుతుందంటే మనం హెల్ప్ చేయకపోగా అది ఇంకా ప్రమాదకరంగా మారి పేషెంట్ ఇంకా డిటోరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. I have met many of these crude physicians and they have generally blamed the college which turned them out with only a crude knowledge of materia medica, no knowledge of how to use the repertory, and without any homeopathic philosophy. Although they had plenty of pathology, plenty of diagnosis, they saw ointments applied to the skin in a very large skin clinics by one of the physicians who professed to add to his stupid ignorant a knowledge of the law of cure. So మళ్ళీ సేమ్ అదే పాయింట్. ఈ క్రూడ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, సరైన ఫిలాసఫీ ఉండదో, అప్పుడు ఏం చేస్తాడంటే హోమియోపతిక్ ఫిజిషియన్ రివర్స్ పద్ధతిలో హోమియోపతి వైద్యాన్ని అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. తద్వారా అతనికి ఎంత మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా ఈ మిగతా విభాగాల్లో ఫిలాసఫీ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల అతను పేషెంట్కి మేలు చేయకపోగా నష్టం చేస్తాడు. Was not the adaptation of this definition for the sole purpose of giving standing to men whose requirements were a knowledge of facts and traditional absurdities and ignorance of Hahnemann's organon and the pure materia medica? It is a question that must come to the
మైండ్ ఆఫ్ ఎవ్రీ థింకింగ్ హోమియోపతిక్ ఫిజిషియన్. సో ఈ రకమైన అడాప్టేషన్, కొత్త యాడ్ ఆన్ టెక్నాలజీ, యాడ్ ఆన్ మెడిసిన్, యాడ్ ఆన్ స్పెషల్ నాలెడ్జ్ ఏ విభాగంలో రావాలి, వెదర్ అలోపతిక్ విభాగంలోనా, ఎనాటమీలోనా, ఫిజియాలజీలోనా, ప్యాథాలజీలోనా, లేదా హోమియోపతిక్ థెరాప్యూటిక్స్లోనా, లేదా ద సైన్స్ ఆఫ్ మ్యాన్లోనా, ఎలా మ్యాన్ డిసీజ్ అవుతున్నాడు, ఏది జరిగి మైండ్ డిస్టర్బ్ అవుతోంది, ఏది జరిగి ఫిజికల్ బాడీ రిజల్ట్స్ ఫేస్ చేస్తోంది, కాజెస్ ఎక్కడున్నాయి, రిజల్ట్స్ ఎక్కడున్నాయి, ఈ విభాగంలో మనకి స్పెషల్ నాలెడ్జ్ కావాలా, లేదా ఏ జబ్బుకి ఏ మందు, మమ్స్కి పల్స్టెల్లా, లేకపోతే పైలోకార్పస్, డియోడెనల్ అల్సర్కి ఎబిస్ కెనడెన్సిస్, మైగ్రేన్కి బెలడోనా, ఈ రకమైనటువంటి థెరాప్యూటికల్ నాలెడ్జ్ కావాలా, ఏది కావాలి ఒక హోమియోపతిక్ ఫిజిషియన్కి అనేది ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఆర్గనాన్ ఏది చెప్తోంది, హానిమన్ మెట్రామెడికా ప్యూరా ఏమిస్తోంది అనే విషయాన్ని చదవండి అని కెంట్ గారు హానిమన్ గారిని ఉదహరిస్తూ మన హోమియోపతిక్ ఫ్రెటర్నిటీకి ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఎవిడెంట్ దట్ ద సెకండ్ డెఫినిషన్ మెన్షన్డ్ అబౌవ్ as the description of a genuine homeopathic physician could find only a small minority in the American Institute to favor, as we all know. It has often been asked why homeopathy grows so slowly. ఎందుకంటే అది ఇప్పటికీ అదే అంటున్నారు, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది, పెద్దదానికి డెవలప్మెంట్ లేదు, ఎప్పుడో 300 ఏళ్ల కిందట యానిమన్ ఏం చెప్పాడు అదే మందులు వాడుతున్నారు అనేటువంటి జెన్యూన్ డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అపరెంట్ దట్ ద రీజన్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ద సెంటిమెంట్ దట్ కాజ్డ్ ద అడాప్టేషన్ ఆఫ్ దిస్ ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్, విచ్ సో మిస్ఇంటర్ప్రిట్స్ ద ట్రూ ఫాలోవర్స్ ఆఫ్ హోమియోపతి. సో జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆ ఫస్ట్ లైన్లో ఆ యాడ్ ఆన్ నాలెడ్జ్ అనే దాంట్లోనే దీనికి ఆన్సర్ ఇవ్వబడింది. సో ఇట్స్ నాట్ ఎ సెంటిమెంట్, ఇట్స్ నాట్ ఎ స్లో డెవలపింగ్, it is to be understood that the development is not slow, but the adaptation of a homeopathic physician is slow, because he is more glamorized by the modern treatment, and even in homeopathy also he is more glamorized by the therapeutical standpoint rather than the philosophical standpoint. That is actually the slow thing, but not the growth of homeopathy. When seen, men are in the majority. What is there to be seen in these prescribing that would attract the attention of any suffering man? No wonder that the world is slow to accept homeopathy when the people see so little convincing proof of its usefulness. So, ఇది యూనివర్సల్ ప్రాబ్లం. సో హోమియోపతి స్లోగా ప్రాచుర్యం పొందడంలో పెద్దగా సర్ప్రైజ్ ఏం లేదు, ఎందుకంటే పీపుల్ దాని తాలూకు యూటిలిటీని అడాప్ట్ చేసుకోవడంలో స్లోగా ఉన్నారు. పీపుల్ వాంట్స్ ఫాస్ట్ రిజల్ట్స్ రాదర్ దాన్ ద ట్రూ రిజల్ట్స్. సత్యం కన్నా అబద్ధానికి ఎక్కువ మోజు ఉంటుంది. వాట్ బెటర్ ఈజ్ ఇట్ that the traditional medicine, ఏ విధంగా అది బెటర్? How often do we hear our own faithful patients say, if we could not find a genuine homeopathic physician, I would call an allopath. ఒక ట్రూ హోమియోపతి కనబడకపోతే ఏం చేయమంటారు అని పేషెంట్లు అడుగుతున్నారట. కెంట్ని కూడా మేము ఎలోపతిని చూసుకోవడంలో తప్పే ఉంది అంటున్నారట. These are the patterns
that know the difference. The patrons knows better than to trust a man who alternates remedies, gives compound tablets and tinctures, yet the AIH definition definition permits the fraudulent misrepresentations to pose as a genuine homeopathic physician. సో ఇది ఒక లెక్చర్ కెంట్ ఒక డయాస్ మీద ఇచ్చినటువంటి లెక్చర్. ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ ని ఆ రోజుల్లో ఉన్న ఒక సొసైటీ, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి AIH అనేటువంటిది ఏ రకంగా విస్మరిస్తోంది, ఏ రకంగా, బట్ ఇట్ స్టాండ్స్ ట్రూ ఈవెన్ టిల్ టుడే, because most of the homeopathic physicians are still had lack of knowledge regarding materia medica, repertory and philosophy of the homeopathy science. So Kent emphasizes much on the homeopathic students to see or perceive the homeopathic standpoint not from the therapeutical standpoint but from the philosophical standpoint. So even till today it stands true. Okay, hope you all had a good understanding of the difference between a therapeutical, what disease needs what remedy, or what person needs which remedy. So again, thank you for joining in the 11th hour. It's a great boon for all of us to study something from the Kent's standpoint on this wonderful auspicious day of Kent birthday. Thank you so much. Thank you all. Thank you, sir. Okay. So we conclude this session again with the small prayer we always do. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswaraha, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. Thank you so much, dear friends. Thank you, sir.